ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పోసాని కృష్ణమురళి గారు మరొక్కసారి చంద్రబాబు నాయుడు గారి మీద, వాళ్ళ రాజగురువు రామోజీరావు గారి మీద తీవ్రమైన ఘాటు పదాలతోటి చాలా సీరియస్ అలిగేషన్స్, విమర్శలు చేశారు. ఒక విధంగా చెప్పాలి అంటే అచ్చ తెలుగు భాషలో చెలరేగిపోయారు పోసాని కృష్ణమురళి గారు. ఇప్పుడు నేను సరే మనం గారు గారు అనే సంబోధించాలి. బేసిక్గా నాకు ఒకరి మీద అంత ఘాటైన పదాలు వాడాలి అన్న అంటే లోపల నుంచి రావు. సో పోసాని కృష్ణమురళి గారు అయితే చాలా ఘాటు పదాలు వాడారు. రామోజీరావు గారు అంత దుర్మార్గుడు, నీచుడు అని చెప్పి అటువంటి వాళ్ళు ఉండరు అని, అసలు కమ్మకులం కూడా కాదు, కమ్మకులం అని చెప్పి పేరు చెప్పుకుంటున్నాడు అని, చస్తే మోయడానికి నలుగురు కూడా రారు అన్ని పాపాలు చేశాడు అని, ఏదైనా ఏమంటారు కొన్ని ప్రభుత్వ అవార్డులు వచ్చినా కూడా అవి కొనుక్కుంటాడు అని, జగన్ మీద పడి లేచిన దగ్గర నుంచి ఏడిసి జరుతున్నాడు అని, ఒక్కటి నిజం చెప్పాడు, పాపాలు బట్టి పోతాడు అని రకరకాలుగా అంటూనే నిన్న ప్రజాస్వామ్యం గురించి మాట్లాడతాడు. నీచుడు, 23 మంది ఎమ్మెల్యేలను చంద్రబాబు కొన్నప్పుడు నీ తలకాయ ఏమైనా ఏడబెట్టుకున్నావా అన్నాడు. మొలతాల్లో పెట్టుకున్నావా అన్నాడు. తలకాయ అక్కడ పెట్టుకున్నావా? మనిషివేనా నువ్వు? మనిషి పుట్టుకే పుట్టావా అని రకరకాలుగా అండ్ చంద్రబాబు నాయుడు గారిని కూడా అసలు ఏకి పడేశారు అనే మాట కూడా చాలా చిన్నదే. ఆయన ఫైనల్గా కన్క్లూడింగ్ కమెంట్స్ ఏంటి అంటే, నేను ఛాలెంజ్ చేస్తున్నా, నన్ను చంద్రబాబును నడి రోడ్లో నిలబెట్టండి, రామోజీరావుని అక్కడికి తీసుకురండి, సాక్షిగా పడి ఉంటాడు, తీసుకురండి, నార్కో అనాలిసిస్ టెస్ట్ చేద్దాం, ఫస్ట్ నాకే చేయండి, 4-5 ప్రశ్నలే అడుగుతా. చంద్రబాబు అవినీతి అక్రమాలు చేశాడా చేయలేదా? రంగాను చంపించలేదా? వైసీపీ ఎమ్మెల్యేలని 23 మందిని కొన్నాడా కొనలేదా? అంటూ 4వది, ఆ పెద్ద ఆయన దగ్గరకు, ఏ పెద్ద ఆయన అని మీరు నన్ను అడగండి, ఎందుకంటే తెలియదు కాబట్టి, ఆ పెద్ద ఆయన దగ్గరకు గెస్ట్ హౌస్కి అమ్మాయిలను పంపించలేదా? ఆ పెద్ద ఆయన దగ్గరకు గెస్ట్ హౌస్లోకి అమ్మాయిలను పంపించలేదా? అండ్ అమ్మాయిలను ఇలా తార్చడం అనేది ఒక పదం అన్నాడు, కరెక్ట్గా నాకు తెలియదు. తార్చడం అంట, అమ్మాయిలు ఇలా తార్చడం చంద్రబాబుకు అలవాటా లేదా? ఆ పెద్ద ఆయన దగ్గరకు అమ్మాయిలను గెస్ట్ హౌస్కు పంపించేవాడా లేదా? నార్కో అనాలిసిస్ టెస్ట్ చేయండి. ఏది అబద్ధం అని చెప్పినా ఇంకా నేను ఏమైపోయినా పర్వాలేదు, ఫస్ట్ నాకే చేయండి. నిజాల అబద్ధం అని నేను చెప్పేది అనేది నార్కో అనాలిసిస్ టెస్ట్ చేద్దాం, తర్వాత చంద్రబాబుకి చేద్దాం అని చెప్పి పెద్ద ఆయన ఎవరో, గెస్ట్ హౌస్ ఎక్కడో, అమ్మాయిలను పంపించడం ఏంటో మనకు తెలియదు. పోసాని కృష్ణమురళి గారు అన్నారు, అవే చెప్పాను. అని ఇప్పుడు పవన్ కళ్యాణ్ అడ్డు పెట్టుకొని కాపుల ఓట్లు సాధించాలని చెప్పి ప్రయత్నాలు చేస్తారు. లోపలేమో కాపులు అంటే ద్వేషం ఉంటుంది, అందుకే రంగాన్ని పంపించారు. అందుకే ముద్రగడ వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళను జుట్టుబట్టి లాగి భాష పడుతూ బయటకు లాక్కొని వచ్చి తిట్టారు. ఈ చంద్రబాబు రామోజీరావు కలిసి చిరంజీవిని ఎంత వేధించారో తెలియదా? 2009 ఎన్నికలకు ముందు చిరంజీవి పార్టీ పెట్టినప్పుడు చిరంజీవి గారిని రామోజీరావు గారు స్టూడియోకి పిలిపించలేదా? వాళ్ళ ఇంటికి పిలిపించినప్పుడు మాట్లాడారు, మన ఇద్దరం కలిసి రాజశేఖర రెడ్డి గారిని ఓడిద్దాం అని చెబితే, పాపం చిరంజీవి గారు ఈ రాజకీయాలన్నీ తెలియవు, అప్పటికి హంబుల్గానే చెప్పారు, నేను ఒకరిని ఓడించడానికి రాలేదు, ఇంకెవరిని గెలిపించడానికి రాలేదండి, ప్రజలకు సేవ చేద్దామని చెప్పిన, మంచో చెడో మా పార్టీ పని మేము చేసుకుంటూ పోతాము అని చెప్పి చాలా హంబుల్గా చెప్పొచ్చారు. మేం చెప్పినా కూడా వినవా అని చెప్పి చిరంజీవిని ఏ స్థాయిలో వెంటాడి చేశారు వీళ్ళు. అప్పుడు ఏం ప్రచారం చేశారు? చిరంజీవి కాపు పార్టీకి ఓటేస్తే మన కమ్మోలందరినీ చంపేస్తారని చెప్పి ప్రచారం చేశారు. దరిద్రం కొద్దీ నేనే విట్నెస్, వీటన్నిటికీ నేనే విట్నెస్ అని చెప్పి పోసాని కృష్ణమురళి గారు అయితే చాలా తీవ్ర పదాలతో అయితే విరుచుకుపడ్డారు. అమ్మాయిలను తాంచడం దగ్గర నుంచి ఆ పెద్ద ఆయన కోసం గెస్ట్ హౌస్కి అమ్మాయిలను పంపించే దగ్గర నుంచి చాలా విషయాలు నార్కో అనాలిసిస్ టెస్ట్ కానీ సిద్ధమని చెప్పి అంటున్నారు. నార్కో అనాలిసిస్ టెస్ట్ కూడా మరి బేసిక్గా పోసాని మురళి గారి వ్యాఖ్యల మీద ఇటువైపు నుంచి స్పందించే వాళ్ళు ఉండరు, కానీ ఏదో ఒక పదం అయితే అనేస్తారు, మెంటల్ కృష్ణ అని. అంతే, ఆ పదం అనేసి ఇంకా ఆయన అడిగిన ఏ ప్రశ్నలకు లేకుంటే ఏ విమర్శకు కూడా సమాధానం అయితే చెప్పరు.
పోసాని గారు అయితే చాలా ఘాటుగానే రెచ్చిపోయారు మరి.